ప్రియ శ్రోతలారా, నేడు మనం యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తున్నాము. ఈ అధ్యాయంలో సిద్కియా గుణలక్షణాలు తేటగా వివరించబడినాయి. సిద్కియా బలహీనుడు, ఆధ్యాత్మికంగా దౌర్బల్యం గలవాడు. తన స్నేహితుల మధ్య మంచి పేరు గడించుకోవాలని తాపత్రయపడ్డాడే గాని దేవునితో సరైన సంబంధ సహవాసాలను కోరినవాడు కాడు. అతడు ద్విమనస్కుడు. అతని పద్ధతులు శరీరానుసారమైనవి. అతడు నిలకడలేని మనిషి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఇతనికి సరిపోతుంది. అతడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. సిద్కియా అతని స్నేహితులు యిర్మీయాను బంధించడానికి సమ్మతించారు. వారు యిర్మీయాను గోతిలో చెరసాలలో పడేశారు. ఆ తరువాత ఎబెద్మెలకు 30 మంది కావలివారు కలిసి యిర్మీయాను విడిపించి సురక్షితమైన చోట ఉంచారు. సిద్కియా యిర్మీయాతో రహస్యంగా మాట్లాడాడు. సిద్కియా యిర్మీయా సహాయ సహకారాలను కోరాడు. అప్పుడైనా సిద్కియా దేవుని మాట విని విధేయుడై ఉంటే ధైర్యంతో ద్రోహులైన తన స్నేహితులను ఎదిరించి ఉండేవాడు. దేవునికి అనుకూలంగా ప్రవర్తించగలిగేవాడే. అయితే 6వ వచనం ప్రకారం వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడైన మల్కీయా గోతిలోకి దింపారు. అందులోకి యిర్మీయాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా దిగబడ్డాడు. అయితే 22వ వచనంలో సిద్కియా అంతకంటే లోతైన బురద గుంటలో దిగబడిపోయాడు. యూదారాజు నగరిలో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల వద్దకు కొనిపోబడతారు. అలాగు జరుగగా ఆ స్త్రీలు సిద్కియా నిన్ను చూచి అంటారు, నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొందారు. నీ పాదాలు బురదలో దిగబడి ఉండగా వారు వెనక తీశారు. 19వ వచనంలో సిద్కియా భయపడ్డాడు. రాజైన సిద్కియా యిర్మీయాతో అన్నాడు, కల్దీయుల పక్షముగా ఉండే యూదులకు భయపడుతున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసిస్తారు. సిద్కియా అవిశ్వాసమే అతణ్ణి నాశనం చేసింది. సిద్కియా దేవునికి లోబడి ఉంటే తనను తాను కాపాడుకొని తన ప్రజలను కూడా కాపాడుకునేవాడు. గాని సిద్కియా కపటులైన తన స్నేహితులను నమ్మాడు. వారతణ్ణి బురదలోకి పడలాగారు. సిద్కియాకు ఎంతో అపకీర్తి, అపజయం. ప్రియ శ్రోతలు, యిర్మీయా చెరసాలలో గొప్ప ఆపదలో ఉన్నా దేవునికి తానెంతో నమ్మకంగా ఉన్నాడు. యిర్మీయాను జాతీయ ద్రోహిగా పరిగణించి కఠినమైన కారాగార శిక్ష అతనికి విధించారు. యిర్మీయాను కాపాడింది ఎబెద్మెలెకు అనే షండు. రాజు 30 మంది కావలివారిని అతనితో పంపి యిర్మీయాను విడిపించాడు. వారు యిర్మీయాను తాళ్లతో పైకి చేదారు. సిద్కియా యిర్మీయాతో రహస్య ప్రమాణం చేశాడు. యిర్మీయా అన్నాడు, 17వ వచనం, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్లితే బతుకుతావు. అలాగైతే ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు. నీవు నీ ఇంటివారు బతుకుతారు. అంతేకాదు, స్త్రీలు తమ సౌశీల్యాన్ని కోల్పోతారు. యెరూషలేము పట్టబడే వరకు యిర్మీయా చెరసాలలోనే ఉన్నాడు. శ్రోతలు, ఇప్పుడు 39వ అధ్యాయంలోకి రండి. 4 నుండి 7వ వచనం వరకు దేవుడు సిద్కియా దుర్మార్గానికి ప్రతిఫలం ముట్ట చెప్పాడు. యూదారాజైన సిద్కియా అతని యోధులందరూ పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్య ఉన్న గుమ్మపు మార్గమున పోయారు. రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయాడు. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గర ఉన్న మైదానములో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధించాలని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర ఉన్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయారు. బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదటనే చంపించాడు. బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించాడు. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతణ్ణి బబులోనుకు తీసుకువెళ్లడానికి సంకెళ్లతో బంధించాడు.
సంఖ్యాకాండం 32 అధ్యాయం 23 వచనంలోని సూత్రం సిద్కియాకు వర్తించింది. మీ పాపమే మిమ్ములను పట్టుకుంటుంది. 11 నుండి 14 వచనం వరకు యిర్మీయాను గూర్చి బబులోను రాజైన రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ఇతనికి హాని చేయక దగ్గరే ఉంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పునట్లు చెయ్యాలి. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతి అయిన నెబూషజ్బానును, జ్ఞానులకు అధిపతి అయిన నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహశాలలో నుండి యిర్మీయాను తెప్పించి అతణ్ణి ఇంటికి తీసుకుపోవడానికి షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతణ్ణి అప్పగించారు. అప్పుడతడు ప్రజల మధ్య నివాసం చేశాడు. దేవుడు యిర్మీయా విశ్వసనీయతను గుర్తించాడు. 40 సంవత్సరాలు యిర్మీయా ధైర్య సాహసాలతో దేవుని వాక్యం ప్రకటించాడు. ప్రజలు విన్నా వినకపోయినా దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లుగా బోధించాడు, ప్రకటించాడు, ప్రవచించాడు. ఫలితం కాదు, ఫలం గొప్పది అని ఒక ప్రవక్తగా గ్రహించిన దైవజనుడు యిర్మీయా. అతనిది కాపరి హృదయం. తన ప్రజల దగ్గరే ఉండి సేవ చెయ్యాలని ఎంతో ఆశించాడు. అతని హృదయం ఎంతో మృదువైనది. 15 నుండి 18 వచనం వరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమైంది. నీవు వెళ్లి కూషీయుడైన ఏబేద్మెలకుతో అను, యెహోవా సైన్యములకధిపతి వాక్కు, మేలు చేయడానికి కాక కీడు చేయటానికి నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాను. నీవు చూస్తూ ఉండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరుతాయి. ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను. నీవు భయపడే మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుంటావు. ఇదే యెహోవా వాక్కు. ఎబెద్మెలకు చేసిన మేలుకు దేవుడు అతణ్ణి బహూకరించాడు. ఎబెద్మెలకు అన్యుడు గదా, ఇతడెందుకు యిర్మీయాను కాపాడాడు? ఎందుకనగా అతడు యిర్మీయా సాక్ష్యాన్ని బట్టి యెహోవా దేవుని యందు విశ్వాసముంచాడు. అన్యుడు ప్రభువును నమ్ముకున్నాడు గాని యూదులు ప్రభువును తిరస్కరించారు. ఇది ఎంతో విడ్డూరం. లూకాసు వార్త 21 అధ్యాయం 24 వచనం. వారు కత్తివాత కూలుతారు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోతారు. అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. ఈ అధ్యాయంలో అన్యజనముల కాలములు మొదలయ్యాయి. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. అయితే చిట్టచివరికి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. దానిని ఎవరు తప్పించుకోగలరు? దేవుని తీర్పు వాస్తవం. దేవుని కనికరం కూడా వాస్తవమే. దేవుని సింహాసనం కృపాసనం. అదే కృపాసనం ఒకానొక రోజు ఈ యావద్భూమికి తీర్పు తీరుస్తుంది. ఎవరేమనుకున్నా యిర్మీయా దేవుని మాటే తూచా తప్పకుండా పాటిస్తాడు. ఇది అసలు రహస్యం. శ్రోతలు, ఇప్పుడు 40వ అధ్యాయానికి రండి. మొదటి 6 వచనాలలో స్వేచ్ఛ. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి, యూదాలో నుండి, బబులోనుకు చెరగా కొనిపోబడిన బందీజనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న యిర్మీయాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా వాక్కు వచ్చింది. అధిపతి యిర్మీయాను అవతలికి తీసుకుపోయి మాట్లాడాడు. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినలేదు గనుక మీకీ గతి పట్టింది. ఆలకించు, ఈ దినమున నేను నిన్ను విడిపిస్తున్నాను. నీకిష్టమైతే నాతో బబులోనుకు రా, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. ఇష్టం లేకపోతే రావద్దు. దేశమంతటా నీకు అడ్డం లేదు. బబులోను రాజు
గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించాడు. అతని యొద్దకు వెళ్ళు, ప్రజల మధ్య కాపురముంటే ఉండు, ఎక్కడికి వెళ్లడము నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళు. రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాకు భత్యము బహుమానము ఇచ్చి అతణ్ణి సాగనంపాడు. యిర్మీయా మిస్పాలో ఉన్న గెదల్యా వద్దకు వెళ్లి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురమున్నాడు. శ్రోతలు వింటున్నారా? ఇరుకులో విశాలత అంటే ఇదే. బబులోను అధిపతి యిర్మీయాను గౌరవిస్తున్నాడు. యిర్మీయా ప్రవచనాలు అతడెరుగును. యిర్మీయా సుఖం కోరలేదు. కష్టమైనా నష్టమైనా తన ప్రజల మధ్యన ఉండి సేవ చేయటానికి నిశ్చయించుకున్నాడు. 7-12 వరకు అధికారం. అక్కడ ఉండే సేనాధిపతులు, పటాలపు వారు విన్నదేమంటే, బబులోను రాజు గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించాడు. బబులోనుకు వెళ్లక మిగిలిన వారిలో స్త్రీలను, పురుషులను, పిల్లలను, దేశములోని అతి నీరసులైన దరిద్రులను గెదల్యాకు అప్పగించాడు. అప్పుడు ఇష్మాయేలు, యోహానాను, యోనాతాను, శెరాయా, ఏపై కుమారులు, వారి పటాలపు వారు మిస్పాలో ఉన్న గెదల్యా వద్దకు వచ్చారు. గెదల్యా ప్రమాణము చేసి వారితో అన్నాడు, భయపడకండి. బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగుతుంది. నేను మిస్పాలో ఉంటాను. మీరు స్వాధీనపరచుకున్న పట్టణాలలో మీరు ఉండండి. బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచాడని, గెదల్యాను వారి మీద నియమించాడని ఆయా ప్రదేశాలలో ఉన్న యూదులు విన్నారు. వారందరూ మిస్పాకు గెదల్యా వద్దకు వచ్చారు. సోదరీ సోదరులారా, దేవుని వాక్యం చెబుతోంది, మనం ఏ దేశ పౌరులమో అక్కడి అధికారులకు లోబడాలి. గెదల్యా తనకు యిర్మీయా చెప్పిందే ప్రకటించాడు. శత్రువుకు ప్రస్తుతం లోబడండి, కొన్నాళ్లు చీకు చింత లేకుండా హాయిగా బతకండి. రోమాపత్రిక 13వ అధ్యాయం ఏమంటోంది? ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరే అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. ఎదిరించేవారు తమ మీదికి తామే శిక్ష కొని తెచ్చుకుంటారు. అధికారుల బాధ్యతలు అంత తేలికైనవి కావు. వారికి దేవుని సాయం కావాలి. మనం వారి కోసం ప్రార్థించాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 1-3 వరకు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యాలి. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇప్పుడు 13వ వచనం నుండి వినండి. ఈ వాక్య భాగంలో ద్రోహం, మోసం జరిగింది. గెదల్యా దగ్గరికి కొందరు వచ్చారు. అక్కడక్కడ ఉన్న సేనాధిపతులు, యోహానాను అనే వ్యక్తి వారిలో ఉన్నారు. వీరు గెదల్యాకు చెప్పారు, నిన్ను చంపడానికి బయలీసు ఇష్మాయేలును పంపాడు. ఈ సంగతి నీకు తెలియదా? అయితే గెదల్యా వారి మాట నమ్మలేదు. యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యంగా చెప్పాడు, ఇష్మాయేలు నిన్ను చంపుతాడా? అలాంటిది జరిగితే యూదులందరూ చెదిరిపోతారు. యూదాశేషము నశిస్తుంది. నీవు సెలవిస్తే నేనా ఇష్మాయేలును చంపేస్తాను. గెదల్యా అన్నాడు, నీవంటున్నది అబద్ధం. ఇష్మాయేలును నీవు చంపకూడదు. ఈ ఇష్మాయేలు నెతన్యా కుమారుడు. శ్రోతలు, యిర్మీయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం వరకు వినండి. ఇష్మాయేలు రాజు వంశస్థుడు, రాజప్రధానులలో ఒకడు. 7వ మాసమున ఇష్మాయేలు అతనితో 10 మంది మనుష్యులు గెదల్యా యుద్ధకు వచ్చారు. వీరు గెదల్యాతో కూడా మిస్పాలో భోంచేశారు. భోజనాలు కాగానే ఇష్మాయేలు అతనితో వచ్చిన 10 మంది గెదల్యాను ఖడ్గముతో హతం చేశారు.
బబులోను రాజు ఆ దేశము మీద గెదల్యాను అధికారిని చేయడం వారికిష్టం లేదు. ఇష్మాయేలు అంతటితో ఆగలేదు. గెదల్యా దగ్గర ఉన్న యూదులను, అక్కడ తన చేతికి చిక్కిన యోధులైన కల్దీయులను చంపాడు. శ్రోతలు వింటున్నారా? గెదల్యా అమాయకుడులా వ్యవహరించాడు. నమ్మకూడని వారిని నమ్మాడు, మోసపోయాడు. తన ప్రాణరక్షణ విషయమై కూడా బందోబస్తు చేసుకున్నవాడు కాడు. ఇష్మాయేలు సిద్కియా మనిషి, గెదల్యా ఇక్కడ గవర్నరుగా ఉండటమేమిటి? అది ఇష్మాయేలుకు గిట్టని వ్యవహారం. తనకు అభిమానపాత్రుడైన సిద్కియా పతనం తనను హంతకుణ్ణిగా మార్చింది. తెగబడ్డాడు. ఇష్మాయేలు తన రాజైన సిద్కియాను ఎంతో ప్రేమించాడు. దేవుణ్ణి కూడా అతడు అంతగా ప్రేమించినట్లు కనపడదు. తన జాతి కంటే, తన సోదరీ సోదరులైన ప్రజల కంటే ఒక వ్యక్తి, ఒక నాయకుడు, రాజు అంత ముఖ్యుడా? వ్యక్తి మీద విపరీతమైన అభిమానం మనిషిని ఎలా వెర్రెక్కిస్తుందో ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. ఇశ్రాయేలుకు నీతి కంటే పగ, కక్ష సాధింపు ముఖ్యమైపోయాయి. శాంతియుతంగా అధికారంలో మార్పు రావలసింది పోయి అదొక ప్రజాయుద్ధంగా మారిపోయింది. ఇష్మాయేలు దుర్మార్గం జాతీయ ప్రయోజనాలను ఎలా దెబ్బతీసిందో చూచారా? గెదల్యాను ఇష్మాయేలు దారుణంగా హత్యగావించాడు. యిర్మీయా యూదాలో నిలిచిపోయాడు. బలహీనులు, వృద్ధులు యూదాలో మిగిలిపోయారు. కొందరు దుండగులు కూడా ఉన్నారు. యిర్మీయా వీరి మధ్యనే సేవ చేయడానికి నిశ్చయించుకున్నాడు. బబులోనులో దేవుడు యెహెజ్కేలు అనే మరో మహాప్రవక్తను లేపుతాడు. యిర్మీయా గొప్ప దేశప్రేమికుడు, ప్రజాప్రేమికుడు, నిగర్వి, దేవప్రేమికుడు. ఈ సంగతి రుజువైపోయింది. యిర్మీయా దేవుని మాటగా చెప్పింది వారు మొదటే చేసి ఉంటే చెరగొనిపోబడేవారు కారు. ఇష్మాయేలు తనకు చిక్కిన వారిని అమ్మోనుకు తీసుకుపోవాలని చూచాడు. అప్పుడు యోహానాను అడ్డుపడి వారిని తీసుకొని ఈజిప్టుకు పారిపోవడానికి ప్రయత్నించాడు. 42వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సేనాధిపతులందరూ యోహానాను, యజన్యా, అల్పులు, ఘనులు ప్రజలందరూ కలిసి యిర్మీయాతో సంప్రదించటానికి వచ్చారు. యెహోవా చెప్పిన ప్రకారం చేస్తాము, యెహోవాయే మా మీద నమ్మకమైన సత్యసాక్షి అని ఒప్పుకున్నారు. 10 రోజుల తరువాత యిర్మీయా దేవుని ప్రత్యక్షం పొందినవాడై అన్నాడు, యెహోవా వాక్కు వినండి, మీరు ఇక్కడే ఉండండి. బబులోను రాజుకు భయపడకండి. మిమ్మును రక్షిస్తాను, మీకు తోడై ఉంటాను. మీరు ఈజిప్టుకు పారిపోవాలనుకుంటే అక్కడే మీరు నశిస్తారు. జాగ్రత్త. ఖడ్గము, తెగులు, క్షామము మిమ్మును నాశనం చేస్తాయి. నా ఉగ్రత మీ మీదికి వస్తుంది. మీరు శాపాస్పదం, దూషణాస్పదం అవుతారు. ఈ స్థలాన్ని మీరెన్నడూ మళ్లీ చూడరు. ఈ యూదా ప్రజలకు ఇదే అలవాటు. శ్రమలు ముంచుకొచ్చినప్పుడు ఈజిప్టుకు పారిపోదామని చూస్తారు. మోషే కాలంలో, యిర్మీయా కాలంలో కూడా ఇదే తంతు. మీకేమీ పర్వాలేదు, ఉండండి అని దేవుడు చెప్పినా భయంతో ఈజిప్టుకు వెళ్తామంటున్నారు. కాని పైకి భక్తి గలవారి వలె నటిస్తూ యెహోవా చెప్పినట్లే చేస్తాము అంటున్నారు. అంతా బూటకమే. దేవుణ్ణే మభ్యపెట్టాలని చూస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు ప్రభు అన్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరిగానే ఉన్నది. దేవుడు ఇదే మాట యిర్మీయా ద్వారా పలుకుతున్నాడు. దేవుని మాట నమ్మండి. దేవుని వాగ్దానములు నమ్మదగినవి. ఈ కపట నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మకండి. ప్రియ శ్రోతలు వింటున్నారా? విశ్వాసము, సహనము రెండూ కలిసి ఉంటాయి. వీటిని విడదీయకండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానమును స్వతంత్రించుకోండి.
హెబ్రీ పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందే నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యెషయా 8:16 ఈ పాఠం ముగిస్తాము. విశ్వసించేవాడు కలవరపడడు. మనం 41 ముగించాము. వచ్చే పాఠానికి 42 చదువుకొని రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.